పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై తొలిసారిగా స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నెల 13న జరిగిన ఘటన దురదృష్టకరమైన ఆందోళనకరమైన సంఘటనగా అభివర్ణించారు ఆయన. అయితే దానిపై అనవసర రాద్ధాంతం వద్దని విపక్షాలకు సూచించారు ప్రధాని మోడీ. మరోవైపు ఢిల్లీ పోలీసులు దాడి ఘటనపై విచారణను ముమ్మరం చేశారు. ఇటీవల పార్లమెంట్లో జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది, పెద్ద వివాదానికి దారితీసింది. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. ఈ క్రమంలోనే దాడి ఘటనపై తొలిసారి ప్రధాని మోడీ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమన్న ప్రధాని దాన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదన్నారు. ఈ ఘటనపై అనవసర రాద్ధాంతం చేయొద్దని ప్రతిపక్షాలను కోరారు ప్రధాని. ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాల్సి ఉందన్నారు మోడీ. ఈ ఘటన తర్వాత స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారని, దర్యాప్తుపై పూర్తి విశ్వాసం ఉందని, కుట్ర వెనుక నిజాలు త్వరలోనే బయటపడతాయని మోడీ చెప్పినట్లు ఆ పత్రిక వెల్లడించింది. మరోవైపు ఢిల్లీ పోలీసులు పార్లమెంటు ఘటనకు సంబంధించిన విచారణను ముమ్మరం చేశారు. ఘటన జరిగిన రోజున లోక్సభలో సీసీటీవీ దృశ్యాలను సేకరించారు. వారికి పాసులు జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయనున్నారు. నిందితులు ఎవరెవరిని కలిశారు, ఏ ప్రాంతాల్లో కుట్రకు ప్లాన్ చేశారో ఆయా ప్రాంతాలకు నిందితులను తీసుకెళ్లారు పోలీసులు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ జాను త్వరలో రాజస్థాన్లోని నాగౌర్కు తీసుకువెళ్లనున్నారు. సెల్ ఫోన్లను ధ్వంసం చేశారని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించనున్నారు. ఘటన తర్వాత లలిత్ ఢిల్లీ నుంచి రాజస్థాన్కు పారిపోయి ఆ తర్వాత పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇక లోక్సభలో కలకలం జరిగిన తీరుపై పార్లమెంటు అనుమతితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఆలోచన కూడా పోలీసులకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు లలిత్ కు సహకరించిన మహేష్ కుమావత్, కైలాష్లకు క్లీన్ చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.